హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఆంధ్ర అండ్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కలిపి ఏ అకాడమీ కానీ ఏ ఇన్స్టిట్యూట్ కూడా మన టచ్ అయినంత రేంజ్లో ఈరోజు ఉన్నాము అంటే మీరు దీనికి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాసాము ఒక పదం చూడండి, 100% జాబ్ గ్యారంటీ బ్యాచ్ అని రాసాము. దీనికి గల రీజన్స్ ఉన్నాయి. రాయడానికి గల ఎవరు పడితే వాళ్ళు రాస్తే దానికి అర్థం ఉండదు. నేను ఏ విధంగా అయితే 18 సంవత్సరాలకే స్టేట్ టాపర్ని అయ్యానో అదేవిధంగా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం. గత 6-7 సంవత్సరాల నుంచి కూడా రెడీ చేస్తూ ఉన్నాం. కాకపోతే లాస్ట్ ఇయర్ వరకు జాబ్ పరంగా ఉండడం వల్ల ఎక్కువ మంది తీసుకోకుండా ఒక 30 మందిని 40 మందిని తీసుకొని మన ఇంట్లో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు బై రిజల్ట్ ఇవ్వడం జరిగింది. 30 మంది ఉంటే 30 మంది, 40 మంది ఉంటే 40 మంది కూడా జాబులు సంపాదించిన రోజులు ఉన్నాయి. నేను ఏ విధంగా అయితే 8 ఇయర్స్కి సక్సెస్ఫుల్ అయ్యానో అదే ఫార్ములా అప్లై చేస్తున్నా. ఇదే ఇయర్ నుంచి జాబ్కి రిజైన్ చేశాను. నా జాబ్కి రిజైన్ చేసిన తర్వాత అకాడమీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఎటువంటి నేమ్ ప్లేట్ కానీ బోర్డు కానీ ఏమీ లేకుండా ఈరోజు 100 మెంబర్స్ నా దగ్గర పిల్లలు చదువుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణలో 100కి 100% కూడా జాబ్ వచ్చే విధంగా తయారు చేస్తున్నటువంటి ఏకైక అకాడమీ ఏదంటే మన కృష్ణారెడ్డి అకాడమీ. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈరోజు మన రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణలో చూసుకోవచ్చు. ఎస్ఐలు కావాలంటే కొన్ని 100 మంది ఎస్ఐలు ఉండొచ్చు, సిఐలు అయితే కొంత 100 మంది సిఐలు ఉండొచ్చు. ఓకే అండి. గ్రూప్ డి ఆస్పిరెంట్స్ అయితే కొన్ని 100 మంది అనేక మండలాల్లో గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఉండొచ్చు. కానీ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ అనేవాడు మాత్రము ఒక జిల్లాకి ఒక్కడు కూడా లేనటువంటి పరిస్థితి ఆంధ్ర తెలంగాణలో. సో అటువంటి కోర్సును చేసి ఈరోజు అటువంటి కోర్సు రావాలంటే అటు ఎడ్యుకేషన్ పరంగా టాప్లో ఉండాలి, అండ్ స్పోర్ట్స్ పరంగా కూడా జాతీయ స్థాయిలో మెడలు కొట్టి అంతర్జాతీయ స్థాయిలో ఆడి ఉండాలి. అలాంటి వాటికి మాత్రమే ఈ ఎన్ఐఎస్ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వస్తుంది. ఒక స్పోర్ట్స్ ఉన్నా రాదు, ఒక ఎడ్యుకేషన్ ఉన్నా రాదు. రెండిని బేస్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ అనే ట్రైనింగ్. అందరూ కోచ్ అని చాలామంది అవుతూ ఉంటారు. దే ఆర్ నాట్ ఏ కోచ్ అండి. ఈ అంశం గట్టిగా గుర్తుపెట్టుకోండి. నిజంగా వాడు 100% కోచ్ అనే పదంకి అర్థం ఏంటంటే క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ 1 ఇయర్ కానీ డిప్లొమా కానీ చేయగలిగితే అసలు సీటే రాదు. ఆంధ్ర తెలంగాణలో కలిపి దగ్గర 13 కోట్ల మంది ఉంటే ఆ 13 కోట్ల మందిలో 13 మంది దగ్గర కూడా క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ సర్టిఫికేట్ లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని యొక్క వాల్యూ. ఈ గ్రౌండ్ పరంగా ఏదైతే ఉందో గ్రౌండ్ పరంగా మనము 100% న్యాయం చేయగలుగుతున్నాము. అండ్ ఎడ్యుకేషన్ వైపు ఆంధ్రాలో నెంబర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఢిల్లీలో కొద్దిగా హిందీ వస్తే హిందీలో ఉన్నటువంటి మన క్లాసులు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ క్లాసులు తీసుకున్నా 100% కంటెంట్ అవుతుంది. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ లాంటి ఎగ్జామ్స్ పైన కూడా పూర్తి కమాండింగ్ మనం ఈరోజు మన అకాడమీలో ఢిల్లీలో ఏం జరుగుతుందో అదే తరహాలో చదివిస్తూ ఉన్నాం. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే చూడండి, లాస్ట్ నోటిఫికేషన్లో 80 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థికి కూడా మన దగ్గర జాబ్ వచ్చింది. ఎంటర్ రిలీవ్ అయినంటే 18 ఇయర్స్ వచ్చింది. 18 ఇయర్స్ వచ్చిన అభ్యర్థికి ఫస్ట్ అటెంప్ట్లోనే 80 మార్క్స్ ఎగ్జామ్ వచ్చినా వీడికి జాబ్ వచ్చింది. ఎందుకంటే రెండో కోణమైనటువంటి మనం చెప్పాను కదా ఇప్పుడే, క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్. ఎన్ఐఎస్ ఏదైతే ఉందో ఈ ఎన్ఐఎస్ ఏదైతే ఉందో దీనిపైన పూర్తిగా కమాండింగ్ ఉంది. పిల్లల్ని ఏ విధంగా చేస్తే 100% సక్సెస్ఫుల్ అవుతారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి 100 మెంబర్స్ కానీ ఒక కోచ్ దగ్గరికి వెళ్తే దీంట్లో ఆఫ్ 75% మెంబర్స్ ఇంజూరీ అయిపోతారు. ఇంకా 25 మెంబర్స్ ఎవరంటే కొద్దిగా పల్లెటూరులో బాగా వర్క్ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటిల్ అవుతారు. మరి 75% ఏంటి పరిస్థితి ఏంటి? కానీ మన అకాడమీలో మాత్రం ఈ సర్టిఫికేట్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ట్రైనింగ్ జరుగుతుంది. కాబట్టి 100 మెంబర్స్ వస్తే 100 మెంబర్స్ కూడా 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా. అంతే, మీకు 80 మార్కులు కూడా రావడం పెద్ద విచిత్రమేట కాదండి. అన్ని ఆప్షన్లు ఆ 200 బిట్లలో అన్ని ఆప్షన్లు పెట్టినా నీకు 60 మార్కులు అనేది 100% వస్తుంది. అంతే, మీకు చదవాల్సింది కేవలము 10 నుంచి 20 మార్కులు మాత్రమే. కానీ ఈరోజు మనం ఎడ్యుకేషన్ కూడా టాప్ చేస్తాము. దీన్ని 80 నుంచి దగ్గర మీకు 120కి పైగా తీసుకెళ్లే విధంగా బాగా చదువుకునే పిల్లలు 130, 140 సివిల్ కొట్టుకుని వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. అండ్ ఏమైనా పిల్లడికి 100% ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కావాలి అనుకుంటే 18 ఇయర్స్కే జాబ్ కావాలనుకుంటే ఆంధ్ర తెలంగాణలో ఏకైక అకాడమీ ఏదైనా ఉంది అంటే అది మన కృష్ణారెడ్డి అకాడమీ. లాస్ట్ ఇయర్ వరకు నేను జాబ్లో ఉన్నాను కాబట్టి ఇంతవరకు మీ ముందుకు రాలేదు. ఈ ఇయర్ నుంచి 100% నేను జాబ్కి రిజైన్ చేస్తున్నాను. నేను దీన్ని సిస్టమేటిక్గా ప్లానింగ్గా తీసుకెళ్తున్నాను. అంతా ఒక రిజిస్ట్రేషన్ పరంగా తీసుకుంటూ ప్రతిది కూడా ప్లానింగ్గా ముందుకు వెళ్తూ ఉన్నాం. సో
మీ తల్లిదండ్రులు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా న్యాయం చేసే అకాడమీ ఏదైనా ఆంధ్ర తెలంగాణలో ఉంది అంటే అది మన అకాడమీ మండలంలో నేను చెప్తున్నాను. 100% కూడా మీకు నేను భరోసా కల్పిస్తున్నాను. చెప్తున్నాను కదా, మా తల్లిదండ్రులు కూడా పేదరికం నుంచి వచ్చాము, కానీ మా ఇంట్లో ఇద్దరం ఉన్నాం, ఇద్దరం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈరోజు మేము నడిచే విధానం ఏదైతే ఉందో, గైడెన్స్ ఏదైతే ఉందో ఆ గైడెన్స్ కరెక్ట్గా దొరికింది. 9th క్లాస్లో ఉన్నప్పుడే గైడెన్స్ దొరికింది. ఆ గైడెన్స్ని ఆధారంగా చేసుకొని జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ పరంగా కూడా నేషనల్లో మెడల్ కొట్టుకొని, అదేవిధంగా 18 ఇయర్స్కే స్టేట్ టాపర్ అవుతూ జాబ్ కూడా 14 సంవత్సరాలు చేసిన తర్వాత విజయనగరం జిల్లాకి అథ్లెటిక్ కోచ్గా కూడా వర్క్ చేశానంటే అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలో, 60 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు ఒకరు కూడా స్పోర్ట్స్ అథారిటీకి డెప్యూటేషన్ మీద వచ్చినటువంటి దాఖలు లేవు. కానీ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆన్ డెప్యూటేషన్లో 5 ఇయర్స్ పాటు విజయనగరం జిల్లాకి అథ్లెటిక్ కోచ్గా వర్క్ చేసినటువంటి ఘనత. ఈ 5 ఇయర్స్లోనే అనేక మందికి జాతీయ స్థాయిలో మెడల్ కొట్టించి స్పోర్ట్స్ కోటాలో కొన్ని వందల మందికి జాబులు ఇప్పించాము. అదే టైంలో ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని కూడా చాలామంది రెడీ చేసాము. సో ఈరోజు బైక్ బై రిజల్ట్ ఇస్తూ ఉన్నాం. సో ఇలాంటి అనేక అంశాలన్నిటి కూడా ఈరోజు కూడా మనకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీసే పెట్టాను. ఆంధ్ర తెలంగాణలో ద టాప్ మోస్ట్ ఎవరైతే చెప్తారో అటువంటి ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి చెప్తూ ఉన్నా. మీకు ఎవరైనా ఇంకా మంచి ఫ్యాకల్టీ కావాలి సార్, మాకు పలానా పేరు చెప్పండి, ఆ ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి చెప్పిస్తా. అంత ఫ్లెక్సిబుల్ ఇస్తాం అభ్యర్థులకి. పలానా ఢిల్లీలో ఒక సార్ ఉన్నారు సార్, పిలిపించండి సార్ అంటే 100% పిలిపిస్తాం. పిల్లడు ఏ విధంగా వాడికి 100% వాడు ఎడ్యుకేషన్ టాప్ ఇస్తాడో, ఏ రోజైతే వాడు అందరితో పాటు ఈక్వల్గా ఎడ్యుకేషన్లో ఉన్నాడో, రెండో కోణంలో ఆంధ్ర తెలంగాణలో మన అకాడమీని టచ్ చేసేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ ఎవరికి లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క క్వాలిఫైడ్ ఎన్ఈఎస్ సర్టిఫికేట్ యొక్క ఫార్ములా. ఇదే సర్టిఫికేట్తో ఏ ప్రైవేట్ స్కూల్కి, ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళినా 1,50,000 శాలరీ ఇస్తారు. మరి అన్నిటిని వదులుకొని అండ్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈరోజు నేను వర్క్ చేస్తున్నానంటే మీరు మా యొక్క క్యాపబిలిటీ అర్థం చేసుకోవచ్చు. బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. 100+ మేము ఉన్నాము. కేవలం 250 మెంబర్స్ వరకు మాత్రమే ఈ నోటిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర 250 మెంబర్స్ వరకు మాత్రమే అవకాశం ఉంది. సో అటు గ్రౌండ్ పరంగా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మన అకాడమీ మీకు 2 ఆప్షన్ లేదు మిత్రమా. చెప్పాను కదా, 100 మందిలోన 75% మంది ఫెయిల్ అయిపోకూడదు. 100కి 100 మంది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మన అకాడమీయే. కాబట్టి అతి తక్కువ ఫీజుతో మీకు ఒక సిలబస్ చెప్పించడమే కాదండి, చివరి ఎగ్జామ్ వరకు కూడా మీకు పేపర్ టెస్టులు పెట్టుకుంటూ, పేపర్ అనాలిసిస్ చేసుకుంటూ, అండ్ మీరు చదివిన దానికంటే మేము క్లాసుల్లో అనాలిసిస్ చేసేది ఎక్కువ. మీకు ఇంకొక మాటలో చెప్పాలంటే, మన ఢిల్లీ లాంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లాంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రదేశాల్లోన ఒక పిల్లడిని తీసుకుంటే ఆ పిల్లడు జాబ్ వచ్చినంత వరకు అకాడమీలోనే ఉంటాడు. వాడిని చదివించే విధానం చూడండి, ఆ పిల్లడు చదివేది తక్కువ, కానీ క్లాస్ రూమ్లో వాడికి కల్పించే అవగాహన ఏదైతే ఉందో చాలా ఎక్కువ. ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనకి 100 మార్కులకే జాబ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో. కానీ ఒకసారి మీరు ఊహించుకోండి, అక్కడ రిజల్ట్ని 160 మార్కులకి 155 మార్కులు వచ్చినా జాబ్ రానటువంటి పరిస్థితి నార్త్ ఇండియాలో. అంతే, వాడి యొక్క చదువుకి మన యొక్క చదువుకి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి చూడండి. అక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా చెప్తున్నారు, మన దగ్గర ఎడ్యుకేషన్ ఏ విధంగా అవుతుంది అంటే, అక్కడ 3 నెలలు 4 నెలలు బయట ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అయిపోయిందని మనం ఇంటికి వచ్చేసి రూముల్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం మిత్రమా. కానీ వాళ్ళు అలా కాదు. ఒక మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కూడా ఈ మార్కులు సాధించి ఉద్యోగం సాధించినంత వరకు కూడా ఒకే ఇన్స్టిట్యూట్లో కూర్చుని ఒకళ్ళకి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు. మనం 4 నెలలు 5 నెలలు అయిపోయిన తర్వాత మనం కాలర్ ఎగరేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనము పరిస్థితుల్లో లేం. సో భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పైన పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అన్నీ చూసి వచ్చాను, ఢిల్లీతో సహా కోచింగ్కి వెళ్ళి వచ్చాను, CGL, CHSL, MTSకి ఆ రేంజ్లో కోచింగ్కి వెళ్ళి వచ్చాను. కాబట్టి అంత ధైర్యంగా అంత జాబ్కి కూడా గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేస్తున్నాను. కాబట్టి నూతన బ్యాచ్ అనేది ప్రారంభమైంది. నిజంగా నీకు 100% మాత్రం జాబ్ కావాలనుకుంటే, నీ తల్లిదండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటే, నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం జరగాలి అనుకుంటే, రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణలో కలిపి నెంబర్ 1గా ఏదైనా అకాడమీ ఉంది అంటే అది ఒక్క కృష్ణారెడ్డి అకాడమీ మనదే. ఇది లగేజ్తో జాయినింగ్ కూడా డైరెక్ట్గా వస్తే అవుతుంది, మీ పేరెంట్స్తో మాత్రమే వస్తే మాత్రమే జాయినింగ్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి.
సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 15th మన ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది. అదేవిధంగా తెలంగాణ కూడా ఆల్రెడీ ఫైల్ వెళ్ళింది. 1 వీక్ లోపే అది కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉపయోగించుకోండి. గ్రౌండ్ పరంగా మీకు చూసుకుంటే 90 మార్కులు ఎక్కడికి బాయ్స్కి, అమ్మాయిలకి అయితే 100కి 100 మార్క్స్ మిస్ అవుతుంది మిత్రమా తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే 86 మార్కులు బాయ్స్ చేస్తారు, అమ్మాయిలు అయితే 92 మార్కుల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఈవెంట్లకు తగ్గట్టు ఈవెంట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఓకే అండి, మీరు టాలీ చేసుకోవచ్చు, ఇక్కడ టాలీ చేసుకోవచ్చు. సార్ లాస్ట్ టైం మీకు 80 మార్కులు వచ్చినప్పుడు కూడా జాబ్ వచ్చింది సార్, ఎలాగొచ్చింది అంటే ఎలాగొచ్చింది. 137 మార్కులు వచ్చినప్పుడు కూడా జాబ్ రాలేదు మిత్రమా, గుర్తుపెట్టుకోండి ఈ అంశం. బాగా చదివి సివిల్ కానిస్టేబుల్ కొట్టి వెళ్ళిపోతామంటే ఓకే కొట్టియండి, నో ప్రాబ్లం. లేదు సార్ మాకు రెండో కోణం కావాలనుకుంటే మాత్రం మీకు ఆప్షన్ లేదు. మన కృష్ణారెడ్డి అకాడమీ ఈ అవకాశం ఉపయోగించాలనుకుంటున్నాను. అతి తక్కువ ఫీజుతో చివరి రోజు వరకు నడిపించే విధంగా ఢిల్లీ తరహాలో కంటెంట్ మీకు అందిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.